హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే నేను లేట్గా వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో మా అత్తగారు కూడా లేదు, మా ఆయన మా మరిది గారు ఇంట్లో ఉన్నారు. సో టైం చూడండి, ఆల్రెడీ 9:53 అయిపోయింది. సో వాళ్ళు ఈరోజు వంట చేసుకున్నారో లేదో చూడాలి కదా, మరి వెళ్దామా? ఏం చేస్తున్నారో చూద్దాం. డోర్ అయితే ఓపెన్లో ఉంది. ఓకే, సో వచ్చేసామన్నమాట ఇంట్లోకి. లాక్ చేసేద్దాం, దోమలు ఎక్కువ కదా, లాక్ చేసేద్దాము. డోర్ లాక్ అయితే చేసేసానండి. వీళ్ళు ఎక్కడ కనిపించట్లేదే. డోర్ అయితే లాక్ చేసుకున్నారు. మా ఆయన మా మరిది గారు లోపల ఉన్నారండి. చూద్దాం ఏం చేస్తున్నారో. ఒకరేమో ఫోన్లో ఉన్నారు, మరొకరేమో ల్యాప్టాప్లో బిజీగా ఉన్నారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగే. వీళ్ళు ఏమైనా వంట చేశారో లేదో కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి. కుక్కర్ అయితే కుక్కర్లో ఏమీ లేదు, గిన్నెల్లో కూడా ఏం లేదండి. చాలా ఆకలిగా ఉంది మరి నాకు. నేనైతే ఇవాళ లేట్గా వచ్చాను కాబట్టి సో నేనైతే వంట చేయను అని చెప్పేస్తాను. సో వాళ్ళు ఏం చేస్తారు. కెమెరా అయితే ఇక్కడ ఫిక్స్ చేసేసానండి. సో చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. నేనైతే ఇక్కడే కూర్చుంటాను, రెస్ట్ తీసుకుంటాను. సో వాళ్ళు వచ్చి ఏం అడుగుతారో ఏం చేస్తారో చూద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? ఏం ఫుడ్? టైర్డ్గా ఉంది, నా వల్ల కావట్లేదండి. టైం చూసావు కదా, ఎంతసేపు వచ్చాను నేను. ఆల్రెడీ 10:08 అయిపోయింది. కెమెరా అయితే తీసేస్తున్నానండి. నా వల్ల అయితే నేను చాలా టైర్డ్గా ఉన్నాను, నా వల్ల వంట చేయడానికి కుదరదని మా ఆయనతో చెప్పేశాను. తమ్ముళ్ళు ఇద్దరు లోపల ఏం మాట్లాడుతున్నారో విందామా, పదండి చూద్దాం. టైర్డ్ అయింది, ఫుడ్ ఏం చేసేది ఏంటండి, ఆకలి అవుతా అనుకున్నాను. ఫుడ్ వదిలి చేసేదంటనా? టైర్డ్ అయిందంట. వదిలి ఎప్పుడైనా వచ్చిందా? ఎంత టైం? 10 అయింది. ఏం చేద్దాం? ఏం చేస్తావు? టైం 10:30 ఇప్పుడు. సర్లే, ఏదో ఒక వంట చేద్దాం పద. ప్రిపేర్ చేసి ఏదో ఒకటి వంట గుమ్మగుమ్మలాడాలి అట్లే. A few moments later. ఏమైందిరా? ఏమరా వంట అన్నావు, గుమ్మగుమ్మలు అన్నావు, ఇదేందిరా ఇది? అంటే ఏదైనా చేద్దామని వీడియో చూస్తున్నా. మన కలిపి చేతులు పెట్టుకున్నా ఏంద్రా? మనకంటూ ఏది రాదు, యూట్యూబ్ అయినా చూసి చేద్దామని. అంటే వంట రాదు, వంట రాకుండానే ఆ వంట ఐడియా అది ఇది అన్నావు కదరా. ఇప్పుడు చూడు, ఉగ్గాని సెలెక్ట్ చేసా, రెడీ, ప్రిపేర్ చేద్దాం. ఉగ్గానిగా? చూడు. సరేలే. వీళ్ళిద్దరూ కిచెన్లోకి వెళ్ళిపోయారు. కిచెన్లో ఏం సాహసాలు చేస్తున్నారో ఏంటో చూద్దామా మరి, పదండి. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. హాయ్ అండి. హాయ్ చెప్పరి, హాయ్ చెప్పండి. హలో హలో, హాయ్ హాయ్. ఓ ఏం చేస్తున్నావు సోము నువ్వు? ఆపరేషన్ చేస్తున్నాం. ఎవరికి? మిరపకాయకి ఆపరేషన్. మిరపకాయ కూడా ఆపరేషన్. మహానుభావుడు అయ్యా నువ్వు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అంటే కరెక్ట్ గా వస్తే టేస్ట్ బాగుంటుందని ఇట్లా పోయడానికి పెట్టారు. అవునా? నేర్పించిన గురువులు ఎవరు? మహానుభావుడవేరా. ఎవరు? మీ అన్నయ్య? ఏంటండి మీరు ఇలా కూడా నేర్పిస్తారా చిన్నోనికి? నేర్చుకోవాలిగా, పొద్దున్న వాడికి పెళ్లి అవుతుంది. మా ఆయన బంగారం. అప్పుడు తను నీలాగా ఆఫీస్ నుంచి వస్తది. సరే, టైర్డ్ అయిందండి, కాదండి అంటే ఇప్పుడే తమ్ముడికి ట్రైనింగ్ ఇచ్చి మరి నేర్పిస్తున్నారా? నేర్చుకుంటావు సోము? భయం అనిపిస్తా ఉంది. रुको जरा सबर करो.
ఏంటమ్మా గిర్రంట ఉంది? ఇదా మ్మ్. పౌడర్ చేస్తున్నా. ఏం? ఓ మై గాడ్. ఓకే ఓకే, సరే సరే. ఇప్పుడైతే ఆయిల్ పోసేస్తున్నావా? ఎస్. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రెసిపీ అన్నావు చెప్పు? ఉగ్గాని. ఉగ్గాని. నెక్స్ట్ ఉగ్గాని విత్ బజ్జీ. బజ్జీ కాంబినేషన్. ఓకే, తర్వాత ఏం చేస్తావు? నెక్స్ట్ ఆవాలు. వీళ్ళైతే ఉగ్గానికి రెడీ చేసేస్తారు. మెత్తగా సో కాలేదా? ఇక్కడైతే రెసిపీకి అంతా కట్ చేసి ఇదిగో పెట్టుకున్నారు. అవ్వలేస్తున్నా. అవ్వలు అవ్వలు ఏంద్రా? బువ్వలు కాదది, ఆవాలు. నేను అదే అన్నాలే, అవ్వాలు. భలే స్టైల్ గా చేస్తున్నావు సోము నువ్వు. నేనే నేర్చుకున్నా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో అవలైతే మరుగుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. వేపాకు. ఫస్ట్ కరివేపాకు ఫస్ట్ అది వేయాలి, తర్వాత ఆనియన్స్ వేయాలి. ఏ వద్దు. నెక్స్ట్ ఉల్లిపాయ. ఆనియన్స్ ని బాగా మరిగించాలి. ఇప్పుడు చూడండి గాయ్స్, మనమైతే పసుపు వేస్తున్నాం. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు వేసి బాగా తిప్పాలి, ఇది మాత్రం నాకు తెలుసు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పసుపు వేసి బాగా తిప్పాలి, ఇది మాత్రం నాకు తెలుసు. సోము అయితే ఆనియన్స్ అంతా వేసి పసుపు అంతా వేసి బాగా కలిపేశాడు. సో ఇటు సైడ్ మా ఆయన ఏం చేస్తున్నారో చూద్దాము. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? ఏందయ్యా ఏం చేస్తున్నావు? వేస్తున్నా. ఏంటివి? దీన్ని ఏమంటారు? అయ్యో. బోరుగులు. బురుగులు కాదురా, మరమరాలు. మరమరాలు కాదు, బొరుగులు. దీన్ని నానబెట్టుకోవాలి. నువ్వేం చేసావు? పసుపు తర్వాత టొమాటోస్ వేసావా? ఎస్. ఓకే, బాగా స్మెల్ వస్తుంది. చేస్తున్నది ఎవరు? ఎవరు? సోము. ఏం వేస్తున్నావు సోము? కారం ఉప్పొడి. కూరకి సరిపడా కారం కావాలి కదా. ఎస్. సో మొత్తానికి కంప్లీట్ అయితే చేసేస్తున్నారు. ఒరే, నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? ఇది టేస్ట్ చేసేది ఎవరు? నువ్వే. నేనే బలీనా? ఒగ్గని అయితే చేసేసారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏంటవి? బజ్జీలు, మిరపకాయలు. బజ్జీ మిరపకాయ. ఓకే ఓకే, మీరేం చేస్తున్నారండి? నేను బజ్జీకి పౌడర్ మిక్స్ చేస్తున్నా. నూనె అయితే మరుగుతా ఉంది. సో బజ్జీలు వదలడానికి రెడీనా? ఎస్. వేడిగా బజ్జీలు అయితే వదిలేసారండి. మొత్తానికి వంట అయితే రెడీ చేసేసారు. నన్ను కూడా పిలవకుండా చూడండి ఎలా తట్టలోకి వేసుకుంటున్నారు. ఏం రెడీ చేశారో చూసేద్దాం. ఓకే, ఉగ్గని కదా. ఉగ్గాని. ఓకే, దిస్ ఇస్ బజ్జీ. వావ్, వెరీ హాట్ బజ్జీస్. సూపర్. టేస్ట్ చూడండి ఎలా ఉందో. ఒక్క నిమిషం చూస్తాను. చూస్తా. ఖతం. బాయ్ బాయ్. అబ్బా సూపర్ గా ఉందండి. అవునా? అదిరిపోయింది. మీకు ఎలా ఉందండి? టేస్ట్ చూసి చెప్పండి. మీరు బాగుందంటే నేను తింటాను. బాగుందనా? నిజం బాగుందనా అంటే అయితే లాగిచ్చేద్దామా మరి? చేసింది ఎవరు అనుకున్నారు? సోము. హలో పెళ్ళాం గారు, ఎలా ఉంది టేస్ట్? సూపర్, అదిరిపోయింది. థ్యాంక్ యూ.